హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. ఈరోజు మనం ప్రీ మార్కెట్ న్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మార్కెట్‌లో ఉండే సిట్యుయేషన్స్ ఏంటి? ఈరోజు మార్కెట్‌లో మనం చూడవలసిన మేజర్ లెవెల్స్ ఏంటి? ఈరోజు మనం మార్కెట్‌లో ఫాలో అవ్వాల్సిన కొన్ని మెయిన్ రూల్స్ ఏంటో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీస్ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్‌లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్పే ఒకే ఒక థింగ్, లాస్ట్ 1.5 మంత్ నుంచి జరుగుతున్న ఒక టారిఫ్స్ యొక్క ఇంపాక్ట్ అండ్ టారిఫ్స్ యొక్క న్యూస్ మన మార్కెట్ మీద చాలా హ్యూజ్‌గానే చూపిస్తా ఉంది. మనం సరిగ్గా గమనించుకుంటే ఎగ్జాక్ట్‌లీ ఫ్రమ్ సెప్టెంబర్‌లో ఒక హ్యూజ్ ర్యాలీ అయితే మనకి స్టార్ట్ అయింది. ఆ తర్వాత మార్కెట్స్ అన్నీ కూడా స్లో డౌన్ అయిపోవడం మనం అబ్జర్వ్ చేసేతూనే వచ్చాం. అండ్ దాని తర్వాత మార్కెట్‌లో పుల్ బ్యాక్స్ క్రియేట్ చేస్తూ మార్కెట్ వెళ్ళడం కూడా మనం అబ్జర్వ్ చేసాం. రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు చూసుకోవాల్సిన మేజర్ లెవెల్స్ ఏంటి అంటే, బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్‌లీ లాస్ట్ 1 వీక్ నుంచి ఒక లెవెల్‌ని పాస్ చేయడం మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఆ డిమాండ్ జోన్ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవ్వడం మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. సో ఈ వీక్ మార్కెట్‌ని ఏ విధంగా ఉండబోతుంది అనేది మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్స్‌ని చెక్ చేసుకుందాం. ఎగ్జాక్ట్‌లీ 57,000 లెవెల్ ఏదైతే ఉందో 57,000ని చూసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ 57,150 లెవెల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఇది పాత లెవెల్, ఇది నేను డిలీట్ చేద్దాం. ఎగ్జాక్ట్‌లీ మేజర్ జోన్ వచ్చేసి మాత్రం 57,300 జోన్. ఈ జోన్‌ని డెఫినెట్‌లీ మీరు మర్చిపోవద్దు. బికాజ్ ఈ జోన్ నుంచి ఒకవేళ ర్యాలీ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగానే ఉంది. సో కంటిన్యూస్‌లీ ఇంకా మార్కెట్ అప్ సైడ్‌కి ర్యాలీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అన్నది నేను రాబోయే టాపిక్‌లో డిస్కస్ చేద్దాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం బ్యాంక్ నిఫ్టీలో ఒకవేళ లోవర్ సైడ్ చూడాలి అనుకుంటే, లోవర్ సైడ్ మనం మేజర్లీ మరలా సేమ్ లెవెల్ 55,954 అండ్ 55,856 నుంచి మరలా మార్కెట్లో ఇంకొక స్ట్రాంగ్ అప్ సైడ్ ర్యాలీ అయితే మనం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. బికాజ్ ప్రెజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం అయితే మాత్రం మార్కెట్లో కొంత వాలటాలిటీ క్లియర్లీ కనిపిస్తుంది. మార్కెట్లో రాబోయే రోజుల్లో ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ చూసే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ సేమ్ థింగ్ మనకి ఫిన్ నిఫ్టీలో కూడా అదే రకంగానే జరుగుతూ ఉంది. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ ఒక స్ట్రాంగెస్ట్ లెవెల్ని రెస్పెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే స్ట్రాంగ్ డిమాండ్ జోన్స్ ఉన్నాయి ఫిన్ నిఫ్టీకి. సో ఫిన్ నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూద్దాం అనుకుంటే మాత్రం మార్కెట్లో ఎగ్జాక్ట్లీ 26,720 నుంచి 26,680 ఆ మధ్యలో మనకి మార్కెట్లో ఒక బౌన్స్ బ్యాక్ అయితే కనిపించే ఛాన్స్, మార్కెట్లో ఒక బౌన్స్ అయితే కనిపించే ఛాన్స్ క్లియర్లీ ఉంటుంది. దీన్ని డెఫినెట్లీ మర్చిపోద్దు. ఒకవేళ అప్ సైడ్కి ర్యాలీ అయితే మాక్సిమం 27,000 ఆర్ 27,100 ఆ మధ్యలో మార్కెట్లో ఒక రివర్సల్ అయితే రావచ్చు. సో స్టార్టింగ్ అవర్స్లో కొంచెం నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేయండి మార్కెట్ని. బికాజ్ ఎందుకు రీజన్ అన్నది నేను చెప్తా, నేను దాని గురించి డిస్కస్ చేస్తా. అట్ ద సేమ్ టైం నిఫ్టీ లెవెల్ని చెక్ చేసుకుంటే నిఫ్టీ కూడా సేమ్ ఎగ్జాక్ట్ ద సేమ్ ఒక స్ట్రాంగ్ జోన్ నుంచి రెస్పెక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఎగ్జాక్ట్లీ మనకి సెప్టెంబర్లో ఏదైతే ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయిందో, ఆ తర్వాత మార్కెట్లో వచ్చిన కొన్ని కాన్ఫ్లిక్ట్ న్యూసెస్ వల్ల మార్కెట్ హ్యూజ్గా పడడం స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ మరలా లాస్ట్ వీక్ ఏదైతే మనకి లాస్ట్ లాస్ట్ డేస్లో మనకి ఒక స్ట్రాంగ్ బయింగ్ పవర్ అయితే మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసినాం. బికాస్ ఆఫ్ టారిఫ్స్, బికాస్ ఆఫ్ ఐటీ సెక్టర్ బూమ్. సో దానివల్ల ఒక మార్కెట్లో ఒక బౌన్స్ బ్యాక్ని చూసాం. ఆ బౌన్స్ బ్యాక్ నుంచి కంటిన్యూస్లీ మార్కెట్ అప్ సైడ్కి ర్యాలీ అవ్వడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. బట్ మన కళ్ళతో మన స్ట్రాంగెస్ట్ డిమాండ్ జోన్ని కన్సిడర్ చేసుకున్నది అయితే మాత్రం ఎగ్జాక్ట్లీ 25,000 అండ్ 25,030 ఈ లెవెల్ని స్ట్రాంగ్గా చూసుకోండి. ఒకవేళ మార్కెట్ కింద పడితే ఇక్కడ నుంచి మీరు ఎంట్రీస్ని ఫైండ్ అవుట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 25,212 అండ్ అట్ ద సేమ్ టైం 25,174. నేను ఇది డ్రా చేస్తున్నది పూర్తిగా టెక్నికల్ బేస్డే డ్రా చేసినాను. బికాజ్ మార్కెట్లో ఎక్కడైతే డిమాండ్ అండ్ ఎక్కడైతే సప్లై జరిగిందో నేను వాటిని బేస్ చేసుకొని మాత్రమే జోన్స్ని డ్రా చేశాను. మీకు మీ ఓన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో వీటిని ఒకసారి కంపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్? సో ఒకవేళ మార్కెట్ పాజిటివ్గా వెళ్తే మాక్సిమం 25,378 దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ రివర్సల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ పాజిటివ్గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మార్కెట్ ఫాల్ అయితే ఏదైతే డిమాండ్ జోన్ ఉందో, ఏదైతే సప్లై జోన్ ఉందో ఆ సప్లై జోన్ని మరలా అది ఒక డిమాండ్ జోన్ కింద తీసుకొని మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ ఒకవేళ ఆ జోన్ కూడా ఒకవేళ సస్టైన్ చేయలేకపోతే 25,000 లెవెల్ మళ్ళీ యథావిధిగా సేమ్ లాస్ట్ వీక్లో ఏదైతే జరిగిందో అదే రకమైన మూమెంటం మరలా మనం ఈ వీక్లో కూడా చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్? సో ఐ హోప్ మీరు ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీని చూసారనుకుంటాను. అండ్ సెన్సెక్స్ గురించి నేను చెప్పాలనుకుంటాను. సెన్సెక్స్లో కూడా కొన్ని మేజర్ లెవెల్స్ ఉన్నాయి, వాటిని నోట్ చేసుకోండి. 82,134 అండ్ అదేవిధంగా 82,000 400 అండ్ 600 మధ్యలో ఒక ర్యాలీ అయితే కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఎట్ ద సేమ్ టైం 83,150 నుంచి 83,300 మధ్యలో కూడా ఒక ర్యాలీ చూసే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ మార్కెట్ పాజిటివ్గా వెళ్తే. ఒకవేళ నెగిటివ్గా వెళ్తే మేజర్ జోన్స్ ఏదైతే ఉన్నాయో ఈ మేజర్ జోన్స్ను కూడా మీరు కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయితే వీటిని కన్సిడర్ చేసుకునే ఛాన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇది లాస్ట్ వీక్ కూడా ఇదే లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తూ వచ్చింది. ఈ వీక్లో కూడా మరలా మనం ఇదే లెవెల్స్ని చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మరలా చెప్తున్నట్టు మార్కెట్లో ఎవరైనా సరే మీరు మీ సొంత లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో వీటిని ఒకసారి కంపేర్ చేసుకుని దాని బేస్డ్ మీరు ఇంట్రెస్ట్ని ప్లాన్ చేసుకోండి. రైట్. సో ఇక్కడ వరకు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో చూస్తున్న లెవెల్స్ని కన్సిడర్ చేశారని అనుకుంటాను. ఇప్పుడు మనం కొన్ని మేజర్ గ్లోబల్ న్యూసెస్ని కన్సిడర్ చేద్దాం. దాని గురించి మాట్లాడుకునే ముందు ఆల్రెడీ మనం మన సోషల్ మీడియాస్లో, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్స్లో, ఆల్రెడీ మనకున్న టెలిగ్రామ్ ఛానల్స్ అన్నింటిలో కూడా మీరు అందరూ చెక్ చేస్తూ ఉండొచ్చు. యుఎస్ చైనా కాన్ఫ్లిక్ట్స్ వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న న్యూసెస్ వల్ల బిట్కాయిన్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం వీటి వల్ల యూఎస్ కరెన్సీ పేర్స్ యూఎస్ డాలర్తో కంపేర్ అవుతున్న ప్రతి ఒక్క కరెన్సీ పేర్ యొక్క ఇంపాక్ట్ ఏ రకంగా ఉన్నదో మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను మాట్లాడుకున్నది ఏదైనా ఉంది అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీటీసీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో మేజర్ న్యూస్ ఏదైనా ఉంది అంటే మాత్రం యూఎస్ చైనా ఇంపాక్టే. సో వీళ్ళిద్దరి మధ్యన సై అన్న ఒక న్యూస్ అయితే జరుగుతూ ఉంది. ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ట్రంప్ గారు అనౌన్స్ చేసినట్టు నవంబర్ ఫస్ట్ నుంచి ఏదైతే చూస్తున్నారో ఆల్రెడీ యూఎస్ చైనా మీద 100% టారిఫ్స్ని విధించబోతుంది. ఇది యూఎస్కి సెకండ్ హాఫ్ ఆఫ్ ఏదైతే మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ 2025 ఏదైతే ఉందో చైనాకి ఒక పెద్ద డ్రాబ్యాక్ అనే చెప్పుకోవచ్చు ఈ న్యూస్ వల్ల. రైట్. అండ్ దీని నుంచి వాళ్ళు ఏం చేశారు, ఆటోమేటిక్గా వాళ్ళు వీళ్ళకి అపోజ్ చేయడం కోసం వాళ్ళు కూడా యూఎస్ బేస్డ్ టెక్ కంపెనీస్ మీద ఆల్రెడీ ఇప్పుడు ర్యాలీస్ జరుగుతూ ఉన్నాయి. సో ఇది యూఎస్కి కూడా ఒక పెద్ద నెగిటివ్ న్యూస్ అయితే కాకపోవచ్చు, బట్ వాళ్ళ యొక్క టెక్నాలజీ, వాళ్ళ యొక్క టెక్ సెక్టార్ మీద ఇది ఒక ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఐ హోప్ యూఎస్ కంట్రీస్కి ఎటువంటి ఇంపాక్ట్ అయితే లేదు. రైట్. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మంచి పాజిటివ్ వైబ్నే చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్స్ ఈ కాన్ఫ్లిక్ట్స్ ఇండియాకి చాలా పాజిటివ్ న్యూస్ అనేది చెప్పవచ్చు. ఎందుకు? బికాజ్ ఇండియన్ సెక్టార్ మీద ఆల్రెడీ ఎఫ్పిఐస్ అండ్ ఎఫ్డిఐస్ యొక్క అమౌంట్స్ ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వరల్డ్ బ్యాంక్స్ చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఇండియన్ జీడిపి ఆల్రెడీ 6.5కి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ రాబోయే రోజుల్లో ఇది ఒక బెస్ట్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు మన ఇండియాకి. అట్ ద సేమ్ టైం ఏఐ టెక్ రిలేటెడ్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో కొత్త స్టార్టప్స్ అయితే పుట్టుకుంటూ వస్తున్నాయి ఇన్ ఇండియా. సో ఇది ఒక రకంగా మన ఇండియన్ జీడిపి మీద, అట్ ద సేమ్ టైం మన ఇండియన్ సెక్టార్స్ మీద, ఆల్రెడీ మన ఇండియన్ టెక్ సెక్టార్స్ మీద ఇది ఒక పెద్ద భూమ్ అనే చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం యూఎస్ మార్కెట్స్లో పాజిటివ్గా ఉన్నాయి. ఆల్రెడీ యూఎస్ మార్కెట్స్ అన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ నాస్డాక్ అవ్వచ్చు, S&P 500 అవ్వచ్చు, ఇవన్నీ కూడా నాస్డాక్ అయితే మేజర్లీ ఒక స్ట్రాంగెస్ట్ హై దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. బికాజ్ ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, గ్లోబల్ ఎకనామిక్స్ని డెఫినెట్లీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఫారెక్స్ కరెన్సీ పేస్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళైతే మాత్రం ఈ న్యూస్ మీకు చాలా పెద్ద న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఎవరైనా బిట్కాయిన్, ఇథేరియం, సొలానా లాంటి XCP కరెన్సీస్ మీద ఎవరైతే ట్రేడ్ చేస్తూ ఉన్నారో వాటిలో ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది ఒక నెగిటివ్ వైబ్ అనే చెప్పుకోవచ్చు. కొద్ది రోజులు ట్రేడ్స్ని ఆపడానికి ట్రై చేయండి. కొద్ది రోజులు ఒక 2-3 డేస్ ఇంకా పూర్తి కాన్ఫ్లిక్ట్స్ న్యూస్ బయటకు వచ్చేంత వరకు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోకుండా ఉండడం కోసమే ట్రై చేయండి. రైట్. అండ్ ఇండియన్ మార్కెట్స్లో కంపేర్ చేసుకుంటే ఈ మంత్ చాలా స్ట్రాంగ్ IPOs అయితే వస్తూ ఉన్నాయి. మేజర్లీ మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాస్లో అవ్వచ్చు, ఆర్ యూట్యూబ్ ఛానల్స్లో టాటా క్యాపిటల్ అవ్వచ్చు, కెనరా రోబికో అసెట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం LG ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, వివాక్ ఇండియా అవ్వచ్చు. మేజర్ IPOs అన్నీ ఆల్రెడీ వచ్చేస్తూ ఉన్నాయి. అండ్ మేజర్లీ రేపు అయితే మాత్రం టాటా క్యాపిటల్ అండ్ కెనరా రోబికో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతే ఉందో ఈ రెండు IPOs కూడా రేపు మార్కెట్ని హిట్ చేయబోతూ ఉన్నాయి. దీనివల్ల మార్కెట్ ఎంత పాజిటివ్గా ఉండబోతుంది అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఈరోజు మార్కెట్లో ఏమేమి జరుగుతున్నాయి. సో నేను ఇది రికార్డ్ చేస్తుంది ఆల్రెడీ నిన్ననే. ఈరోజు మీరు మార్నింగ్ చూస్తున్నారు, నేను నిన్న సాయంత్రమే ఇది మొత్తం రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఏదైనా మేజర్ న్యూసెస్ వస్తే ఆ న్యూసెస్ని డెఫినెట్లీ మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో డెఫినెట్లీ అది మీకు టెలిగ్రామ్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మన టెలిగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. ఐ హోప్ ఇక్కడ వరకు చూసారంటే డెఫినెట్లీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే షార్ట్ అండ్ స్వీట్ ఫామ్లో నేను చెప్పిన న్యూసెస్ మీకు నిజంగానే యూస్ఫుల్ అనిపిస్తూ ఉంటే డెఫినెట్లీ కింద కమెంట్ సెక్షన్లో ట్రై చేయండి.
కమెంట్ చేయడానికి ట్రై చేయండి. మీరు పెట్టే ఒక్కొక్క కమెంట్ మేము రాబోయే రోజుల్లో వీడియోస్ చేయడానికి రైట్ డెఫినెట్లీ ఒక పెద్ద బూస్టప్లో అయితే ఉంటుంది. అండ్ రేపటి లైవ్లో అండ్ అట్ ద సేమ్ టైం రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో కూడా మనం మరలా మాట్లాడుకుందాం. సో మేజర్లీ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అనిపించిన విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మార్కెట్ స్టార్ట్ అవ్వంగానే ఫస్ట్ హాఫ్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ హాఫ్ ఈజ్ సో డేంజరస్ బికాస్ ఆఫ్ వై? బికాస్ ఈ యూఎస్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా మీద వస్తున్న ఎఫ్డిఎస్ యొక్క ఇంపాక్ట్ అవ్వచ్చు, హ్యూజ్ వాలటాలిటీ ఉంటుందని ఆల్రెడీ అన్ని మ్యాగజైన్స్లో కూడా నడుస్తూ ఉంది. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ మార్కెట్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్నా అట్ ద సేమ్ టైం ఇండెక్స్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళైతే మాత్రం పూర్తిగా రైట్ అబ్జర్వ్ చేసి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, మల్టిపుల్ పుల్ బ్యాక్స్, మల్టిపుల్ రైట్ రికవరీస్, మల్టిపుల్ రివర్సల్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోండి. రైట్ దిస్ వీక్ సో క్రూషియల్ ఫర్ అస్. సో డెఫినెట్లీ ఇది కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ హ్యాపీ ట్రేడింగ్. జై హింద్.